సపోజ్ ఒక 1000 ఇయర్స్ 90 ఇయర్స్ దాకా ఓల్డ్ టెంపుల్స్ దాకా అయితే వాడైతే ఉన్నాయి. ఇంకా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ క్రేజీ బ్రో న్యూ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి 400 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్స్ దగ్గరికి మేమైతే ఇప్పుడు పోయి చూడడానికి అయితే పోతున్నాం. ఇంకా లేచి కూడా ఆడికి పోయి ఆ డీటెయిల్స్ ఇంకా 400 ఇయర్స్ నేను పెట్టించాను అనమాట థంబ్నెయిల్లో. సో ఇంకా ఓల్డ్ టెంపుల్స్ అనమాట అవి. సపోజ్ ఒక 1000 ఇయర్స్ 90 ఇయర్స్ దాకా ఓల్డ్ టెంపుల్స్ దాకా అయితే వాడైతే ఉన్నాయి. ఇంకా ఆడికి పోయి డీటెయిల్స్గా ఆడైతే రాస్తున్నాయి అనమాట. సో ఒక రాయి మీద రాసి ఉన్నారు. సో ఆడికి పోయిన తర్వాత చూద్దాం ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఏందని ఆడికి పోయిన తర్వాత చూద్దాం. సో ఇంకా లేచకుండా వెళ్ళిపోదామా? చలో చలో. సో ఇప్పుడు వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయినాం ఆ టెంపుల్స్ దగ్గరికి అయితే పోవడానికి. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా పాతకాలమైన టెంపుల్స్ అనమాట అవి. సో క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం రీమోడల్ అయితే చేశారు. సో కొంచెం టైల్స్ అవి వేసి అయితే న్యూగా అయితే చేశారు. మీరు మన పాత బ్లాక్ అయితే చూడండి, దాంట్లో మట్టిగా పాత దేవుని పెట్టుంటే అట్టయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి రీమోడల్ అయితే చేశారు. మీకైతే చూపిస్తాను. పాత వీడియో చూడకుండా ఉంటే ఏడైతే పెడుతుందో ఆడైతే చూసేయండి మీరు ఒకసారి. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. మన అనంతసాగరం చెరువు కట్ట దగ్గర ఈ 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒక టెంపుల్స్ అయితే కొత్తగా అయితే రెడీ చేస్తున్నారు. అంటే ఒక 1 ఇయర్ నుంచి అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇంకొంచెం అయితే ఉంది. సో ఇదే అనమాట స్టార్టింగ్ దేవాలయం. మేము వచ్చేసి చిన్న దేవాలయం చూసుకొని ఎడికైతే వద్దాం. సో అది వచ్చేసి న్యూ మోడల్ దేవాలయం చెప్పాను కదా. న్యూగా అయితే టెంపుల్స్ అయితే కడుతున్నారు. అదిగోండి 1 ఇయర్ నుంచి అయితే కడుతున్నారు. ఇంకొంచెం పని అయితే ఉంది. సో ఇప్పుడు ఏమో ఆపేస్తున్నారు. చూద్దాం ఎన్ని రోజులకి ఇంకా టైం పడుతుంది ఇది తయారు చేయడానికి. సో మీకు కొంచెం జూమింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఆ నుంచి అయితే పోలేం, వర్షం పడితే అయితే రోడ్డు అయితే బాగలేదు ఆ సైడ్. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ దేవాలయం, పాతకాలమైన దేవాలయం. సో ఫొటోస్ మొత్తం చూడ పెట్టేస్తున్నారు వీళ్ళు. సో లోపల చూడండి ఎట్టుందో, సేమ్ గుహలా చిన్న దారి, మనిషి కూడా పట్టదు. కొంచెం సైడ్ నుంచి క్రాస్గా అయితే రావాలి. సో నేను గింబల్ అయితే పెట్టి లోపలికి అయితే తీసుకుని పోయినా. ఇది వచ్చేసి మన అనంతసాగరం చెరువు. ఇది వచ్చేసి పాతకాలమైన మనుషులు అయితే కట్టారు. గొల్లభామ అనేది ఒక స్టోరీ అయితే ఉంది. ఆ గొల్లభామ ఫస్ట్ అయితే చెరువుకి నీళ్ళు వస్తే నిలబడకుండా అయితే పగిలిపోయి లోపలికి అయితే వచ్చేస్తున్నాయి నీళ్లు. సో గొల్లభామని తీసుకుని వచ్చి బలి అయితే ఇచ్చారనమాట. ఈ గొల్లభామని ఇదిగోండి ఇక్కడ రాయి కనిపిస్తున్నా, ఇది వచ్చేసి గొల్లభామ అన్నమాట. సో ఈ గొల్లభామ ఎప్పుడు కట్టారు అప్పటి నుంచి అయితే మన చెరువు అయితే నిలబడింది. సో అప్పుడు పాతకాలమైన మనుషులు అయితే ఇటు అయితే గొల్లభామ రాయి కింద వచ్చేసి చాలా అంటే చాలా గోల్డ్ అయితే ఉంది, అంటే చాలా బంగారం అయితే ఉంది. ఇక్కడ ఏమో రాస్తుంది చూడండి, సరిగ్గా అయితే కనిపించటంలా. సో ఈ గొల్లభామకి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, అమ్మాయి అంటే పెద్ద ఆయనే, సో మీకు డబ్బులు ఇస్తాం ఇదే ఇస్తామని తీసుకుని వచ్చి అప్పుడు బలి అయితే ఇచ్చేసారంట. ఇచ్చేసి ఇడైతే ఇదే పెట్టేశారు వాళ్ళని. సో చాలా రోజులు అయితే మాట్లాడారంట, ఈ రాయి అయితే మాట్లాడిందంట. మళ్ళీ వచ్చేసి ఒక శాపం అయితే ఇచ్చారు, నీకు నోరు పడిపోవాలని. సో అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే మాట్లాడాల. సో ఆ 2 దేవాలయం కంప్లీట్ చేసుకుని వచ్చి పెద్ద దేవాలయం. ఈ టెంపుల్ పైన అయితే వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పొద్దున వస్తే చెల్లగా గాలి క్రేజ్గా అయితే ఉంటుంది. మన వాళ్ళు వచ్చినా సో వీడికైతే వస్తారు ఫస్ట్ కూర్చోడానికి. సో ఈ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ మీకే చూపిస్తారు. వ్యూ చూడు ఒకసారి వ్యూ చూడండి ఎట్టుంది ఇక్కడ, క్రేజీగా ఉంది. కూర్చోడానికి అయితే సూపర్ అయితే లొకేషన్ ఇది. సో ఎక్కువ మేమైతే ఇక్కడికి వచ్చాము, ఆడైతే కింద అయితే కూర్చుంటాం పోయి చెరువు కట్ట దగ్గర. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతాం. రీమోడల్ అయితే చేశారు దేవాలయం. ఈ సైడ్ కూడా దారి ఉంది, ఈ సైడ్ నుంచి అయితే దారి ఉంది. మా నాయబ్ వచ్చేసి ఇటు నుంచి అయితే పోతున్నాడు. సో నేను ఇక్కడ నుంచి అయితే పోతాను లోపలికి. స్టార్టింగ్ వచ్చేసి చిన్న గుడిలాగా అయితే రూమ్ అయితే కట్టి ఉన్నారు. సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేను కూడా వచ్చి చాలా రోజులైంది, మీకు చూపించడానికి అయితే ఇప్పుడు వచ్చి టెంపుల్స్ దగ్గరికి అయితే వచ్చాను నేను. పెద్ద అయింది ఫోటో. సో ఈ పెద్ద ఆయన వచ్చేసి గుళ్ళు అప్పుల్లో అంటే అప్పుడు రోజుల్లో పూజ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళ స్టాచ్యూ కూడా బ్యాక్ సైడ్ ఉంది, మీకైతే చూపిస్తారు. తపస్సు చేస్తే డెడ్ అయితే అయిపోయినా చనిపోయారు. సో ఆకులు మొత్తం చేసి పూజ చేసినట్టున్నాయి. సో లోపలికి అయితే పోతాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక పొయ్యి అయితే ఉంది. ఏం వెలిగిస్తారు మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. ఇక్కడ రూమ్ లాగా ఉంది, ఈ సైడ్ నుంచి దారి ఉంది, ఈ సైడ్ నుంచి దారి ఉంది. మీకు చూపిస్తాం. ఆ తాత ఫోటో ఇటు కూడా పెట్టున్నా చూడండి. అప్పట్లో రోజుల్లో ఈ తాత వచ్చేసి దేవాలయంలో అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇదిగండి మెట్లు అయితే పెట్టి ఈసారి అయితే ఈ మధ్య రీమోడల్ అయితే చేశారు పైన కింద. ఫస్ట్ వచ్చేసి పాత దేవాలయం అది మన ఐఎన్ క్రేజ్ బ్రిటిష్ ఛానల్ అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే పెట్టున్న వీడియో. ఒకసారి చూడండి ఈ వీడియో, పోయి అయితే స్కిప్ చేయకుండా మీరు మర్చిపోకుండా వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. 1 ఇయర్ బ్యాక్ నేను ఛానల్ స్టార్టింగ్ చేసిన రోజుల్లో అయితే పెట్టాను ఈ వీడియో. సో ఈ రూమ్కి అయితే తాళం అయితే వేస్తున్నాను. స్టార్టింగ్లో ఆ వీడియో నేను చెప్పాను కదా, ఆ బ్లాగ్ పెట్టున్నాను, దాంట్లో అయితే తాళం అయితే వేయలేదు. ఇక్కడ దారి చూడు ఎట్టుందో, మనిషి కూడా పోలేడు, అట్లా సన్నగా అయితే ఉంది. అంటే క్రాస్గా పోవాలి, అంటే ఎవరైనా లోపల పోవాలంటే క్రాస్ అయితే తిరిగి అయితే లోపల పోవాలి. మన వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. సో ఇటైతే పోతే లోపలికి అయితే పోగలం. బ్యాక్ సైడ్కి దారి ఉంది, ఆ సైడ్ నుంచి పోదాం ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తాను. సో ఆ పెద్ద ఆయన తపస్సు చేస్తుంటే డెడ్ అయిపోయినారు చెప్పాను కదా. పెద్ద ఆయన స్టాచ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్ అవుతుంది, మీకైతే పోయి చూపిస్తాడా.
సో గేట్ మూసేస్తున్నారు. సో మేము బ్యాక్ సైడ్ తిరుక్కొని పోదాం. సో డోర్ అయితే వేసేస్తున్నారు చూడండి. ఈడ కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే గడి అయితే పెట్టేస్తున్నారు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ సైడ్ ఈడ కూడా పూజ చేస్తున్నారు వచ్చి, ఇదిగోండి ఈడ కూడా వచ్చి పూజ చేసుకున్నారు. చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఊరికి వస్తే పూజ చేసుకుని అయిపోతారు. దండ కూడా వేస్తున్నారు చూడండి. సో ఈ డోర్ అయితే లాక్ అయితే చేసేస్తున్నారు. మేము ఇంకా తిరుక్కొని అయితే బ్యాక్ సైడ్ నుంచి పోవాలి. సో చూడండి ఒకసారి డోర్ అయితే మూసేస్తున్నారు. మేము పాత బ్లాగ్ తీసుకున్నప్పుడు డోర్స్ ఏమీ మూసలేరు, అంటే ఓపెన్లోనే ఉన్నాయి. మొత్తం తిరిగి అయితే బ్లాగ్ అయితే దాంట్లోకి తీసి పెట్టిన క్లియర్గా మీరైతే చూడండి ఒకసారి. అంటే వాయిస్ అంటే అప్పట్లో కొంచెం డల్గా అయితే వస్తుంటే స్టార్టింగ్ కదా యూట్యూబ్ ఆన్ చేస్తే అప్పుడు అయితే నాకు రికార్డ్ ఎటా చేయాలని తెలీదు. సో అందుకోసం వాయిస్ కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి. సో 1 year బ్యాక్ అయితే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆ బ్లాగ్ అయితే పెట్టాను, ఒకసారి అయితే పోండి. సో ఇక్కడ ఈడ కూడా ఒక దారి ఉంది, ఈ సైడ్ కూడా ఒక దారి. నేను వచ్చేసి ఇక్కడ నుంచి అయితే వచ్చాను, మన వాళ్ళు వచ్చేసి ఈ సైడ్ అయితే వచ్చారు. ఉత్తుకోండి ఈ సైడ్ నుంచి మన వాళ్ళు వచ్చారు. 2 దారులు అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా ఇందా గడి వేస్తున్నారని. సో ఆడ నుంచి కూడా ఒక దారి ఉంది. సో ఇక్కడ కొంచెం వంగిపోవాలి, లేకపోతే తలకి తగులుతుంటే కొంచెం హైట్ లేదు, ఇది కొంచెం హైట్ ఉంది. సో అందుకోసం కొంచెం వంగి అయితే చూసుకొని అయితే రావాలి. కొండల పైన కొంచెం కొండలు పగలు కొట్టి ఇదైతే కొట్టారనమాట. సో కొండ పైన అయితే కట్టారు ఇది. ఇంకా లోపల పోయి చూద్దాం బ్రో ఒకసారి. లోపల పోదాం రా ఒకసారి ఏమున్నాయో. సో అటు నుంచి బ్యాక్ సైడ్లో దారి ఉందో లేదో, లేకపోతే అటు నుంచి తిరుకొని పోవాలి మళ్ళీ. సో ఒకసారి చూద్దాం, లేకపోతే ఇటు నుంచి పోదాం. సో ఉంది ఇటు నుంచి దారి, వేసుకోండి. రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త అంటారా. సో రాళ్ళు చూడ ఎటు ఉన్నాయో. సో మొత్తం కొండ పగలు కొట్టి అయితే తీశారు. ఏడైతే చేతులు పెట్టబోకని తేళ్ళు ఉంటాయి. సో బ్రో ఇటు నుంచి ఇలాంటి రాళ్ళ దగ్గర, ఇలాంటి కొండల దగ్గర ఈ సైడ్ నుంచి అయితే తేళ్ళు అయితే ఉన్నాయి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ లొకేషన్ లేకపోతే ఇలాంటి దగ్గర చేతులు అయితే పెట్టకండి. సో ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి, కిందకి అయితే పోదాం. ఫస్ట్ అయితే పైన వ్యూ అయితే చూసుకునేట్టున్నాయి. నేను వీడియోస్ ఏమన్నా చూస్తున్నా కామెంట్ ఇచ్చేయండి, మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. సో ఇంకా కిందకి అయితే పోదాం. కిందకి పోయి మీకైతే చూపిస్తాను. మొత్తం అయితే కొండ పగలగొట్టి అయితే ఇది కట్టారు. మొత్తం రాళ్ళే చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు అయితే కట్టి ఉన్నారు. సో ఇక్కడ చిన్న హుండి కూడా ఉంది, డబ్బులు వేస్తారు కదా. సో ఆ తాత ఫోటో ఏడు కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక రూమ్, అది కూడా నేను ఆ బ్లాగ్లో చెప్పిన ఒకసారి మిస్ చేయకుండా చూడండి. ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తాత ఫోటో మీకైతే చూపిస్తాను చూడండి. ఆడైతే స్టాచ్యూ లాగా పెట్టున్నారు కదా, ఈ సైడ్ మీకు చూపిస్తాను బ్యాక్ సైడు. సో చూడండి ఈడు కూడా పెట్టున్నారు. అంటే అప్పట్లో రోజుల్లో ఈ తాత వచ్చేసి ఈ గుళ్ళు అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు. తపాసా చేస్తూ చచ్చిపోయారని చాలామంది చెప్పారు. నిజమో ఫేక్ మాకైతే తెలియదు ఇప్పటివరకు. మేము ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా పెద్ద ఆయన అయితే అడిగి వచ్చాము. అప్పట్లో కాలం ఉన్న మనుషులు చాలామంది అయితే ఉన్నారు మన ఊళ్ళో. సో వాళ్ళని అయితే అడిగి ఇక్కడికైతే వచ్చాము, వీడియో అయితే తీస్తున్నాం. అంటే అప్పట్లో ఏమేమి జరిగి ఉంటాయి. సో అందుకోసం గుండె స్టాచ్యూ, ఆ తాత స్టాచ్యూ, వాళ్ళ సమాధి అని అదైతే అంటున్నారు. చూద్దాం. ఇట్లా తపస్సు చేస్తూ చచ్చిపోయిన తర్వాత స్టాచ్యూ అయితే తయారు చేసి ఇదైతే పెట్టారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇట్టే తపస్సు చేస్తూ ఇట్టే అయితే చచ్చిపోయారు, అట్టే అయితే స్టాచ్యూగా అయితే మారిపోయారని చాలామంది అయితే అంటున్నారు. అప్పట్లో గుళ్ళో అయితే పూజ అయితే చేస్తున్నారు. పైన కూడా ఉంది ఒక లొకేషన్, ఆడు కూడా పోదాం. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు నుంచి అయితే దారి ఉంది, ఆడు కూడా పోయి చూద్దాం. ఇదిగోండి సమాధి ఆ తాతది అయితే అంటున్నారు. ఇది నిజమో ఫేక్ అయితే మనకైతే తెలియదు, అప్పట్లో మనుషులకైతే తెలుసు. సో అప్పట్లో మనుషులు అయితే చాలామంది అయితే చచ్చిపోయారు. సో చాలా ఇంకా ఎక్కువ అయితే దీని గురించి స్టోరేజ్ ఉంది, మాకైతే అంతగా తెలియదు. మీకు పైకి అయితే చెప్పాము, పైకి పోయి ఏముందో చూద్దాం. సో ఈ లొకేషన్ అయితే ఇటు ఉంది, పైన గుడి పైన అయితే ఇటు ఉంది. అంటే దేవాలయం గురించి అయితే నాకైతే అంత తెలియదు బ్రో. ఈ టెంపుల్స్ గురించి అంత అయితే నాకు తెలియదు. మీకు తెలుస్తుంటే కామెంట్ అయితే చేయండి పక్కాగా. సో ఆ దేవాలయం వచ్చేసి రాయి చూడ ఎటు ఉంది. మేము ఇందాక కింద నుంచి పోయాం కదా, సో ఆ రాయి అది. సో బ్యాక్ సైడ్ చూడడం మొత్తం కొండ. క్రేజీ వ్లాగ్లో కలుసుకుని అప్పటి వరకు మన కామెడీ వీడియోస్ అయితే ఎంజాయ్ చేస్తాం.